క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుదును. దేవుడి వాక్యం నియమించును గాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతానని దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరి గురించి అయితే భయపడుతున్నావో, ఏ శత్రువు గురించి అయితే భయపడుతున్నావో, ఏ మనుషుల గురించి అయితే భయపడుతున్నావో, ఏ పరిస్థితి నుంచి అయితే నువ్వు భయపడుతున్న నీతో దేవుడు చెప్తున్నాడు. ఆనాడు యెహోషువ భయపడ్డాడు. ఈ జనాంగాన్ని ఏ రీతిగా నేను నడిపించగలను, ఎలా నేను మోషే లేడు కదా ఇప్పుడు నేను ఏం చేయాలని భయపడుతున్నప్పుడు యెహోషువకి దేవుడు ధైర్యం చెప్పి వారి ఎదుట నిన్ను గొప్ప చేస్తానని, అందరి ఎదుట, శత్రువుల ఎదుట, ఇశ్రాయేలు ప్రజల ఎదుట, అందరి ఎదుట దేవుడు యెహోషువను గొప్ప చేశాడండి. ఈరోజు అదే మాట నీతో కూడా దేవుడు చెబుతున్నాడు. ఎవరైతే నిన్ను చూసి హేళన చేస్తున్నారో, ఎవరైతే నిన్ను చూసి మరి ప్రతికూలంగా మాట్లాడుతున్నారో, అదే రీతిగా నిన్ను చూసి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారో, నీకు వ్యతిరేకమైన క్రియలు చేస్తున్నారో, దాన్ని బట్టి నువ్వు అధైర్యపడకు, భయపడకు. వారి ఎదుటే అలా నిన్ను అనువారు ఉంటే నీకే మేలండి. వారందరి ఎదుటే నిన్నేం చేస్తాడని దేవుడు గొప్ప చేస్తాడంట. కాబట్టి మనుషుల వైపు చూసి కృంగిపోక, పరిస్థితుల వైపు చూసి అధైర్యపడక, వారన్నిటి ఎదుట నిన్ను గొప్ప చేసే దేవుడిని బట్టి ధైర్యంగా ఉండి అటు రీతిగా దేవుడు నిన్ను అందరి ఎదుట గొప్ప చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి యేసు యొక్క ప్రార్థనలకు ఇచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. పరిస్థితులకు భయపడే వారికి కాక, ఆ పరిస్థితులు ఎదుట నువ్వు వారిని గొప్ప చేసే దేవుడు అని నీ మీద ఆధారపడే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.